హలో అండి, నేను మేరా కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ క్రియేషన్స్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టంగా తినే పరోటాలు. అది దుంపలతో అండ్ ములంకాళ్ళు గుజ్జు తీసి దాంతో. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలో ఏటో మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఒక్క విషయం అండి, మా వీడియోస్ మీద మీ అభిప్రాయం అనేది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు పెట్టే కామెంట్స్తో మా పొరపాట్లు ఏమైనా ఉంటే మేము సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాం. దయచేసి కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది మాకు తెలియజేయండి. ఇక ఎలా చేసుకోవాలో ఏటో చూపిస్తాను. ఆలు పరాటా, ములంకాడ పరాటా చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటో చూద్దాం. నేను గోధుమ పిండిని ఒక 3 గంటలకు ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇది కలపడం అనేది చూపించలేదండి. ఇంకా దుంపలను కూడా నేను ఉప్పేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. ములంకాడను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయల్ని చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నేను ఎప్పుడు నిమ్మకాయ రసం అనేది తీసుకుంటానండి. ఇది ఈ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మామిడికాయ తురుము 1 స్పూన్ అనేది నేను తీసుకున్నాను. ఇంకా కసూరి మేతి 1 స్పూన్ తీసుకున్నాను. సాల్ట్, అల్లం చెదగొట్టి కొద్దిగా తీసుకున్నాను. ఇంకా జీలకర్ర పౌడర్, కారము, పసుపు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2-3 స్పూన్ నూనె అయితే పడుతుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కప్పుడు ఉల్లిపాయలు, అల్లం తురుము, వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా కలుపుకుంటే వేగుతుండగా ఇందులో ఈ మామిడికాయ తురుము అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాను. కసూరి మేతి 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే దుంపలు ఉడికించినప్పుడు వేసుకున్నాను, ములంకాడల్లోనే వేసుకున్నాను కాబట్టి దీంట్లో 1 స్పూన్ అనేది వేసుకుంటున్నాను. పసుపు 1 స్పూన్, కారం కూడా 1 స్పూన్. 1 స్పూన్ కంటే ఎక్కువ వేస్తున్నాను. పరోటాకి అన్నిటికీ సరిపోవాలి కాబట్టి 1.5 స్పూన్ దాకా వేస్తున్నాను. మన రుచికి తగ్గట్లు చూసుకొని ఉప్పు కారం అనేది వేసుకుంటే బాగుంటుంది. ఇంకా జీలకర్ర పౌడర్ కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇక ఇవన్నీ బాగా వేగేటట్లు ఒకసారి కలిపేసుకుంటే మొత్తం ఇదంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ను ఆఫ్ చేసుకొని ఈ దుంపలన్నిటినీ తొక్క తీసేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. దుంపల్ని ఇలాగా తొక్క తీసేసి స్మాష్ చేసేసి దుంపల్ని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ములంకాడలు ఉన్నాయి కదండి, ఈ ములంకాడని తీసేసి ఇలా దీన్ని విడగొట్టుకొని ఇప్పుడు దీన్ని స్పూన్తో దాని పొట్టంతా తీసేసి దీంట్లో అలాగే వేసుకోవాలి. అలాగే ఈ ములంకాయలు పుట్టంతా తీసేసి నేను దీంట్లో వేసుకుంటున్నాను. ములంకాయలన్నిటినీ ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోని పిక్కలని సపరేట్ చేసేసాను. ఈ సపరేట్ చేసిన పిక్కల్ని మనం తీసుకుని ములంకాయల గుజ్జుని మొత్తం ఇలా స్మాష్ చేసేసానండి పిక్కలతో కలిపేసి. ఇప్పుడు మనం ముందుగా వేపేసి ఉంచుకున్నాం కదండి ఈ ఉల్లిపాయలన్నిటినీ ఇందులో 1 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే ఈ ములంకాయలది ఇది తక్కువ ఉంది కాబట్టి ఈ గుజ్జు అనేది 1 స్పూన్, 1.5 స్పూన్ ఇందులో వేస్తున్నాను. ఈ మిగిలిందంతా దుంపల్లో వేస్తున్నాను. వేసేసి ఇది పరోటాలోకి ఈ ఆలు స్టఫింగ్ అనేది, ఈ ములంకాడ స్టఫింగ్ అనేది రెడీ చేసుకుంటాను. ఈ ఆలు స్టఫింగ్ అనేది నేను ఇలాగా ఇంకా ఈ ములంకాడ బౌల్స్ లాగా నేను చుట్టేసి ఉంచుకున్నానండి. ఎందుకంటే స్టఫింగ్ అనేది పరాటాకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు మనం ఒక సైజులో కానీ ఇలా చుట్టేసి ఉంచుకుంటే మన పరాటా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను.
నేను ముందుగా ముద్ద అనేది పిసికేసి ఉంచేసుకున్నాను కదండి, కలిపేసి ఉంచుకున్న ఈ గోధుమ పిండి ముద్ద అంతని ఇలా చేసేసుకొని మనకి పరోటాలన్నీ ఒకే సైజులో రావాలని అంటే మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఒక చాకుని తీసుకొని ఇలా దీన్ని రోల్ చేసేసి ఇలా కట్ చేసుకున్నామంటే అన్నీ ఒకే సైజు. ఇప్పుడు నేను ఇలాగ ఇవన్నిటిని ఇలా గోధుమ పిండి అని చుట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఈ ఆలు స్టఫ్ని అంతటిని పెట్టేసుకొని ఎక్స్ట్రాగా వచ్చేది కొంచెం కొంచెం తీసి దీంట్లో వేసేసి ఇప్పుడు ఇలా చేసేసుకొని ఇప్పుడు పరోటాని జస్ట్ ప్రెస్ చేయాలండి. ఎక్కువగా ప్రెస్ చేస్తే మనం లోపల స్టఫింగ్ అనేది వచ్చేసే ప్రమాదం ఉంది. కాబట్టి లైట్గా ప్రెస్ చేసుకుంటూ మన పరోటాలు అనేది మనం ఒత్తుకోవాలి. ఇది ఒక ప్రాసెస్ అండి. ఇంకొక ప్రాసెస్లో కూడా ఈ ఆలు పరాటా చేయొచ్చు, అది కూడా మీకు చూపిస్తాను అన్నమాట. పరాటా అనేది ఇంతకంటే పెద్దగా చేస్తే లోపల స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఇలా ఈ సైజులో చేసుకుంటాం. ఇది ఒక టైప్లో చేయడం అండి. ఇప్పుడు ఇంకో టైప్లో అలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. మనం పెద్ద పిండి ఇలాగ లోపల స్టఫ్ చేసుకోవాలనేటప్పుడు ఇంత పెద్ద పెద్ద ఉండలుగా చేసుకోవాలి. మనం ఇంకొక టైప్లో చేసుకునేటప్పుడు ఇంత పెద్ద పెద్ద ఉండలు అనేవి అవసరం లేదు. నేను ఆ ఒక్క పిండి ముద్దనే తీసి 2 ఉండలుగా చుట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పుల్కాల్లాగా ఒత్తుకోవాలి. దీన్ని ఇలా ఈ సైజు వచ్చినంత వరకు దీన్ని ఇలా ఒత్తిసుకోవాలండి. జస్ట్ లైక్ పుల్కా అన్నమాట. పుల్కాలాగా మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకటి చేసాం కదండి, ఇది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఉండని తీసుకొని దాన్ని కూడా ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పుల్కాలు ఇప్పుడు ఒకే సైజులో వచ్చాయి కదండి. ఇవి వచ్చిన దాంట్లో ఇప్పుడు మనం ముందుగా ఈ తయారు చేసుకున్న ఈ ఆలు స్టఫ్ అనేది చుట్టూ దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దీని స్టఫింగ్ అంతా చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని చుట్టూ ఒక చిన్న కప్పులో వాటర్ తీసుకొని ఇలా చుట్టూ మనం దీన్ని ఇలా రాసేసుకోవాలి. ఆయిల్ కానీ పెట్టుకున్నాం అనుకోండి విడిపోతుంది. ఆయిల్ దీని మీద కానీ యూజ్ చేసామనుకోండి ఇది విడిపోతుంది. కాబట్టి మనం వాటర్ని మాత్రమే యూజ్ చేయాలి. వాటర్తో చుట్టూ చేసేసి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఇంకొక పుల్కాని దీనిపైన వేసేసి ఇదంతా చుట్టూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చుట్టూ దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రెస్ చేసుకునేటప్పటికి ఈ 2 మరి విడిపోకుండా ఇలాగా అంటేస్తాయండి. అప్పుడు లోపల స్టఫింగ్ అనేది ఎలాంటిది అలాగే ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బయటికి స్టఫింగ్ అనేది కనిపించదు. కానీ మనం ముందుగా ఇలా చేసుకోవడం వల్ల జస్ట్ కొంచెం అనేది కనిపిస్తుంది. అది ఎలా అయినా మనం జస్ట్ ప్రెస్ చేసి ఒత్తినా కొద్దిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2 టైప్స్లో చూపించాను కదండి. ఇప్పుడు దీన్ని వేయించుకొని పరోటాని ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ములంకాడది పెట్టుకుంటున్నానండి. ఈ ములంకాడది కూడా సేమ్ అలాగే ముందు చూపించినట్లు నేను ఇలానే చేసుకుంటున్నాను. ఎందుకంటే దుంపదైతే కొంచెం థిక్గా ఇలా ఉంటుంది. ఈ ములంకాడ అనేది జస్ట్ కొద్దిగా జ్యూసీగా ఉంటుంది. కాబట్టి నేను మొత్తం అన్నీ కూడా ఇలానే చేసుకుంటున్నాను. ఇలాగా ఈ చుట్టూ స్ప్రెడ్ చేసుకొని నేను ముందు చూపించినట్లేనండి కొద్దిగా వాటర్ చుట్టూ రాసిస్తే ఇప్పుడు ఇలా ఇంకొక పుల్కాని తీసుకొని చుట్టూ ఇలా ప్రెస్ చేస్తాను. ఇప్పుడు ఇలాగే నేను పరోటాలన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో జస్ట్ ఆయిల్ అయినా ఏమైనా వేసుకోవచ్చు. కాకపోతే ఇది పిల్లల ఫేవరెట్ కదా,
నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను కొంచెం ఘీ వేసుకుంటున్నాను. ఇదైతే పిల్లలు ఇష్టంగా తింటారు. నేను ఇలానే మొత్తం పరోటాలన్నీ చేసుకుంటున్నాను. ఆలు పరాటా ములంకాడతో పరాటా అనేది రెడీ అయిపోయిందండి. దీనికి లోపల కర్రీ స్టఫింగ్ ఉంది కాబట్టి మనకి సపరేట్గా ఏం అవసరం లేదు. కానీ ఇది పెరుగుతో అవని టమాటా సాస్తో అవని బాగుంటుంది కాబట్టి నేను అక్కడ పెట్టుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాత్రం మా కామెంట్